ఇవన్నీ అవసరం నీకు మళ్ళీ రే రే హర్ష ఇవ్వాలి ఇక్కడ తమాషా మస్తు చేసినాం మేము కూడా ఇట్లాంటి ప్రాంక్ చేసినా నువ్వు చేసినావు నేను చేయలేదు అమ్మాయి హర్ష నువ్వేనా నేనే వస్తాను ఏంది ఇప్పుడు ఏం చూపిస్తావు అన్న సరే ఇప్పుడు ఏమైందన్నా అరే ఎంతైనా నువ్వు చేసిన తప్ప కాదా ఒక అమ్మాయి అదేంద్రా అన్న అమ్మాయిలు కొట్టినప్పుడు లేదా అన్న అంటే వాళ్ళకొకటి మాకొకటి అన్న మేము ఒక టోర్నమెంట్ ఆడినాం అన్న కప్పు గెలిచినాము ఆ కప్పు ఇంట్లోకి దొంగతనం చేసారు అది కరెక్ట్ అన్న అదే వేరే వాళ్ళ ఇంట్లోకి ఎట్లా అలా మీరు వాళ్ళ మాటలు విని వచ్చి ఇది కరెక్ట్ కాదన్న తప్పుంటే తీసుకోవన్నా తప్పుంటే కంప్లైంట్ ఇచ్చిన ఎందుకు కొట్టినా నువ్వు ఎప్పుడు కొట్టలే నన్ను ఎందుకు చూపి సార్ నువ్వు నడురా ఏంట్రా ఏదున్నా పోలీస్ స్టేషన్ ఏ పోరు మీరు అవును సార్ కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చి తీసుకోవాలి కానీ ఎందుకు కొడుతున్నారు సార్ ఇప్పుడు ఏంది మీరు ఇస్తారు 100% ఇస్తారు అంతేనా ఏంటో ఉండాలా మీరు అంటారు సార్ ఏం స్టూడెంట్స్ నేను ఒక మాట చెప్తున్నా సార్ మా ఇంట్లో ఈ ఒక్కడు రాలేదు సార్ వీళ్ళు కూడా వచ్చి మా ఇంట్లో కప్పే పోలే ఇంకా చాలా పోయినాయి నేను అన్ని ఫైల్ చేస్తాను యాక్షన్ తీసుకోండి ఆడోళ్ళకి ఒక న్యాయం మొగోళ్ళకి ఒక న్యాయం చేయకూడదు అందరినీ సమానంగా చూడు చేస్తా సార్ సార్ నేనేం దొంగని కాదు సార్ నేనే వస్తాను స్టూడెంట్సే సార్ మేము రోజు వీడియో వచ్చేదండి లాస్ట్ వీడియోలో వద్దు అన్నా సరే ఏదో చేశారు పెంట చేశారు బాగా దెబ్బలు తిన్నాను ముగ్గురు సరే అలా కొడుతుందో తెలుసు నా ఫ్రెండ్ నేను మోసం చేశాను అన్ని మీ గురించి హెల్ప్ చేసి ఆగట్లేదు మళ్ళీ పెద్ద ప్లాన్ ఏదో చేసింది చెప్పు ఏం చేస్తున్నా ఇంకే ప్లాన్లు లేవన్నా నేను ఇంకే ప్లాన్లు చేయనా ఈ మీద పెద్ద రిమైండ్ చేసిందంట చెప్పు అయితే మా అన్న పోలీస్ మా కజిన్ అన్న పోలీస్ ఆయన అయితే నిజంగా తీసుకొస్తున్నా ఇప్పుడు ఇవన్నీ అవసరం నీకు మళ్ళీ కప్పు ఇచ్చా ఆయన ఎవరికి వచ్చినప్పుడు నాకు ఉండాలి అనవసరంగా మధ్యలో దూరాను ఏమవుతాడు నీకు ఆ పోలీస్ అయినా బ్రదరా మా అన్న ఉన్నాడు అనవసరంగా నీ మధ్యలో దూరాను నా ఫ్రెండ్ అనుకుని దూరాను నాకు నా ఫ్రెండ్ గారు నా పరుగు పోతుంది ఈ ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ ఏమన్నా ఉంచుకోవాలా నేనే వద్దా నీకు నువ్వు అలాగంటే నేను అలా చెప్పాలి సరే ఇప్పుడు అయితే మేము మళ్ళీ ప్లాన్ చేసింది నాకు తెలిసి దానికి మళ్ళీ నీకు పెద్ద చేసుకుంటున్నాం అయితే ఏం కాదు నేను దెబ్బలు తింటే నీకు నచ్చుతుందా అలాగా ఏమనలేదు ఇప్పుడు ఆడి అలాగా ఏమనలేదు ఇప్పుడు ఆడి సారీ చెప్తా అంటున్నావు ఆయనకి నన్ను కొట్టిండు ఆయన సారీ చెప్తా నేను చెప్పినట్టు చేయవా గమ్మున నేను మూసుకొని నేను చెప్పింది ఏ ఫస్ట్ ఆడ అర్థమవుతుందా సరే ఇప్పుడు డేంజర్ అంటున్నారు తర్వాత ఇలా డేంజర్ అర్థం కావట్లేదు అదంతా నాకు అనవసరం నాకు ప్రెసెంట్ ఆలోచిస్తాను నేను అంతే
ఓన్లీ ప్యాక్ సెకండ్ మాత్రమే వీళ్ళు చేసేవాళ్ళు అంతే. నేను చూస్తున్నా వీళ్ళు చేస్తున్నారు, వాడు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు అంతే. నేను జస్ట్ చూస్తున్నాను అంతే, నాకు సంబంధం లేదు దీనికి దానికి. ఆగు, ఎంత మాట్లాడుతావు? రైట్ పోదాం. రే రే హర్ష వాళ్ళు ఇక్కడ, హర్ష ఎవరు? నువ్వేనా హర్ష? హర్ష ఎవరా? గల్లా నువ్వేనా హర్ష? గల్లోడు మాట్లాడదా? నువ్వెవరు చూపిస్తా? తమాషా మస్తు చేసినాం మేము కూడా ఇట్లాంటి ప్రాంక్. నీతో మాట్లాడలేనా? ఈ ప్రాంకులు దునియా చేసినా నేను. నువ్వు చేసినావు, నేను చేయలేదు అమ్మాయి, నేను చేయలేదు అమ్మాయి. ఫస్ట్ చూడు నన్ను ఇట్లా మస్తు చేసిన, మస్తు చేసిన అంటున్నా. మరి చూపించి మాట్లాడాలా? ఏంది ఏంది తమాషా? చాలు మస్తు చూసినాము. నేనే అర్సాను. ఏంది ఇప్పుడు ఏం చూపిస్తావు అన్న? సరే అన్న, ఇప్పుడు ఏమైందన్నా? అమ్మాయిని కొట్టుడే. ఒక నిమిషం అన్న, మేమే కొట్టినామా? వాళ్ళు ఏం చేసి చూస్తలేరా? చూసినా నువ్వు కొట్టలే ఎప్పుడు? ఒక నిమిషం అన్న, ఒక నిమిషం అన్న. వాళ్ళు కొట్టలే నన్ను ఎప్పుడు? నేను చూపిస్తా వీడియోలు, నేను కూడా చూపిస్తా వీడియోలు. ఇప్పుడు అన్న మీరు ఒక నిమిషం అన్న, వీళ్ళు కొట్టలే అన్నాను. మీరు కొట్టి అరే ఎంతైనా మీరు చేసిన తప్ప కాదా? ఒక అమ్మాయి అదేంద్ర అన్న, అమ్మాయిలు కొట్టినప్పుడు లేదా అన్న? అంటే వాళ్ళకొకటి మాకొకటి అన్న. నార్మలే మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు కొట్టలే, ఎప్పుడు కొట్టలే నన్ను? వాళ్ళు కొట్టలేదు అన్న. చేయలేందుకు చేస్తున్నారు? అరే కొట్టిరా బాయ్, నేను కొట్టలే అంటున్నావు. తప్పేంది ఇదంతా? ఏంది మీ వీడియోలు ఏంది? అమ్మాయి వాళ్ళు నేను చెప్తా అన్న, వీడియో చూసినావా అన్న? అరే నీ వీడియోలు మేము ఎందుకు చూస్తాను? మీరు చూస్తే అవునన్నా అన్న, మీరు చూస్తే తెలుస్తుండే అన్న, మీరు చూస్తే తెలుస్తుండే. వాళ్ళు మేము ఒక టోర్నమెంట్ ఆడినామన్నా, కప్పు గెలిచినాము. ఆ కప్పు ఇంట్లోకి దొంగతనం చేసారు, అది కరెక్ట్ అన్న? అరే మీరు అమ్మాయిలు కొట్టుడేందా? మీరు అమ్మాయిలు కొట్టుడేందన్న? అంటే వాళ్ళు కొట్టినప్పుడు ఏం లేదా అన్న? వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు చూసుకుంటా. నేను అఫీషియల్ గా రండి అన్న, వచ్చి తీసుకోండి. అఫీషియల్ ఎందుకు వస్తారా? మీరు తీసే వీడియోలో అఫీషియల్ రావన్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నేను కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తా. వాళ్ళు నా ఇంట్లోకి వచ్చిర్రు, నా పర్మిషన్ లేదు, నా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లోకి అప్పు తీసుకోవాలి. కరెక్ట్ ఉండాలి కాదు? వాళ్ళు ఇంట్లోకి వచ్చిర్రు కదా, ఇంట్లోకి వచ్చిర్రు కదా. చెప్పు, వేరే వాళ్ళ ఇంట్లోకి ఎట్లా వస్తారు అమ్మాయిలు? అదే వేరే వాళ్ళ ఇంట్లోకి ఎట్లా మాట్లాడతలేరు? మీరు ఎందుకు కొడుతున్నా? కొట్టద్దు మా ఇంటికాడ మేము గణేశుని పెడుతున్నాం, మేము నిల్చొని మాట్లాడతాం. అవునా? ఎప్పుడు మాట్లాడాలా అన్నా? మీరు వాళ్ళ మాటలు విని వచ్చి ఇది కరెక్ట్ కాదన్నా. ఎదురు మాట్లాడుతున్నా? నేను ఎదురు మాట్లాడతలేను. ఏం చేస్తున్నావు మరి? ఏ చూపెడుతున్నావు? అటు చూపెడుతున్నావు? అమ్మాయి చూపించినామన్నా, మీరు ఇష్టం వచ్చినట్టు. నేను అదే రెస్పెక్ట్ ఇచ్చే కదా అన్న, గమ్మున ఉంటున్నామన్నా. ఐడి చూపించినావు, సరే నమ్మినా నేను. నువ్వు నడురా తప్పుంటే తీసుకోవన్నా, తప్పుంటే కంప్లైంట్ ఇచ్చిన ఒక 2 minute టైం నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఒక నిమిషం అన్న, ఒక 2 నిమిషాలు అన్న. ఏమనేసినావు? కొట్టినా. ఎందుకు కొట్టినా? కప్పు తీసుకున్నా. నువ్వు ఎప్పుడు కొట్టలే నన్ను?
అన్నా మరి ఇల్లు కొట్టినప్పుడు ఏందన్నా నేను కూడా ఇస్తా రిటర్న్ కంప్లైంట్ నా కంప్లైంట్ కూడా అరే వాళ్ళు నేను కొట్టిర్రా కొట్టిర్రు నన్ను ఎవరికి చెప్పాలరా మీకు చెప్పాలా ఇంకో మాకు ఉన్న దాంట్లో నేను ఎవరిని బయట ఇన్వాల్వ్ చేయలేదు వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు ఇప్పుడు ఏమని చేసి మీరు ఏపీఎస్ అన్నా ఎందుకు ఇస్తున్నా మీరు చేయలేందుకు ఇస్తున్నా నువ్వు అప్పటి నుండి నేను ఏపీఎస్ అని అడిగితే తప్ప నుండి చూస్తున్నా ఇంకేం చూపెట్టాలి రప్పారా నువ్వు నడు అన్న ఒక్క నిమిషం కంప్లైంట్ ఇచ్చిండ్రు సరే కంప్లైంట్ ఫైల్ స్టేషన్ నేను చూపెడతాను ఎందుకు చూపి మా ఇంట్లో కూడా వచ్చిర్రు మరి నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చి మా కప్ తీసుకొని పోయారు దానికి కూడా మాట్లాడు నువ్వు ఎవరికి చెప్పాలి ఒక్క నిమిషం నువ్వు ఎవరికి చెప్పాలి అందరికి న్యాయంగా మాట్లాడండి సరే మాట్లాడు మా ఇంట్లోకి తెలియకుండా మా ఇంట్లోకి వచ్చి కప్ తీసుకొని పోయారు అప్పుడు ఏం చేయాలరా నువ్వు ఏం చేయాలి సార్ ఎవరికి చెప్పాలి వాళ్ళు మా వాళ్ళని పోలీస్ చెప్పి స్టేషన్ ఉంది కాదు సార్ వాళ్ళు మా వాళ్ళని చెప్పి నేను పోయి మాట్లాడాను సార్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు నా అమ్మాయి చేయలేసిరు ఎన్నోసార్లు కొట్టిర్రు ఓకే రా కంప్లైంట్ ఇచ్చిర్రు నేను ఏం చేయాలి పోలీస్ ఇప్పుడు తీసుకొచ్చిర్రు అంటే మీ సపోర్ట్ కి మీరు తెచ్చారు మాకు లేదా సపోర్ట్ మాకు 1 మినిట్ చేస్తున్నాయి ఎవరిని లేవు అరే హర్షతో మాట్లాడుతున్నా హర్ష అంటే నువ్వే కదా నేనే నీతోనే మాట్లాడుతున్నా వాళ్ళంతే వర్రా నా ఫ్రెండ్స్ పక్కన పెట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరు ఇప్పుడు నువ్వు స్టేషన్ అవును సార్ ఏ బేస్ మీద కంప్లైంట్ ఇచ్చారు అది కూడా చెప్పాలి కదా కొట్టినా ఇచ్చిరా అవును మళ్ళీ మరి ఇప్పుడు మీకు ఎట్లా చూపించారు వీడియో చూపించారు చూపెట్టి నీ వీడియో చూస్తారా పెట్టుకోరా కెమెరా పెట్టుకోరా ఎడ పెట్టుకుంటావు ఈ కెమెరా పెట్టుకోరా వీడియో చేస్తారా నేను పెట్టుకున్నానా సార్ ఇప్పుడు నేను పెట్టుకున్నానా సార్ ఇప్పుడు కెమెరా అందరికి ఒకటేలా మాట్లాడండి సార్ మీరు చెప్పరా నువ్వు చెప్పేది ఏంటా నువ్వు చెప్పరా సార్ వాళ్ళు తప్పు చేసిరు మేము చేసినాం వాళ్ళకి సేమ్ ఏమైతుంది ప్రూఫ్ ఉంది సార్ వీడియో చూపిస్తుంది సార్ ఒక్క నిమిషం సార్ నేను వస్తా వాళ్ళ నా మీద కేసు చేసి నేను వస్తా నేను 100% వస్తా వాళ్ళు చేసిన తప్పుడు కూడా చూపిస్తాను ఎవరు వాళ్ళు చేసినది కూడా చూడు అది వీళ్ళేనా వీళ్ళే కనిపిస్తలేరా సార్ మరి ఆయన చెప్తే మీరే కదా మేమే చెప్పింది కూడా ఈయననే సార్ నేను చెప్పింది సార్ నేను చెప్పింది వినండి సార్ నేనే అప్పటికి నా ఫ్రెండ్ గారికి మాట పోవద్దనేసి నేను ఉన్నాను నా అమ్మాయి గురించి అని చేశాను నీ ఖుషి గురించి ఏం చేయలేదు సార్ నువ్వు నడురా ఏంట్రా సార్ మీరు ఏమన్నా ఉంటే అఫీషియల్ గా తీసుకోండి సార్ ఆఫీసర్ అన్నాడు సార్ ఎంత కొడుతున్నారు మీరు వాళ్ళు ఎంత తప్పు చేసారు మేమంతా చేసినాం కదా సార్ తమ్మి నువ్వు నడువురా పోలీస్ సార్ అరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఏదున్నా పోలీస్ స్టేషన్ ఏ పోరు మీరు అవును సార్ కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చి తీసుకోవాలి కానీ ఎందుకు కొడుతున్నారు సార్ అంటే మీరు వాళ్ళని కొట్టినప్పుడు లేదారా సార్ వాళ్ళు కూడా కొట్టారు సార్ వీడియోలు తీసి పాలు అవ్వనుకుంటారా మీ మీద కంప్లైంట్ ఇచ్చినారా ఏదన్నా మీరు పోలీస్ స్టేషన్ అయిపోతారు మేము స్టార్ట్ చేసుకుంటాం సార్ ఏం మాట్లాడతాం సార్ మాట్లాడతాం సార్ మాట్లాడతాను సార్ వాళ్ళు మళ్ళీ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రండి సార్ ఇప్పుడు వచ్చినాయి కదా అవును సార్ ఏదున్నాయి అరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలి నేను అవును సార్ తీసుకొని నేను అట్లా కేసు ఫైల్ కాలే కదా సార్ కేసు ఫైల్ కాలే కదా సార్ చలో నువ్వు పోలీస్ స్టేషన్ నువ్వేంద్రా సార్ 1 నిమిషం ఒక నిమిషం వినండి సార్ లేడీస్ అనుకున్నాను సార్ నేను అనుకున్నాను ఏదైనా పోలీస్ స్టేషన్ మాట్లాడుకోవాలి అరే మీరు ఏంటో గుండాలారా మీరు అంటారు సార్ ఏం స్టూడెంట్స్
సార్ ఒక నిమిషం సార్ నేను వాళ్ళతో ఏం మాట్లాడు నేను మాట్లాడతాను సార్. ఏం మాట్లాడు ఇప్పుడు ఏంది మీరు ఇస్తారు 100% ఇస్తారు అంతేనా? రేపు మేము కూడా ఇస్తాం మళ్ళీ మీరు ఏం చేస్తారు? నేను ఏడ బెదిరిస్తున్నాను సార్? ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్, నేను ఒక మాట చెప్తున్నా సార్. మా ఇంట్లో ఈ ఒక్కడు రాలేదు సార్, వీళ్ళు కూడా వచ్చి మా ఇంట్లో కప్పే పోలే, ఇంకా చాలా పోయినాయి. నేను అన్ని ఫైల్ చేస్తాను. నేను కూడా చేస్తాను. యాక్షన్ తీసుకోండి. ఆడోళ్ళకి ఒక న్యాయం, మగోళ్ళకి ఒక న్యాయం చేయకూడదు. అందరినీ సమానంగా చూడు. మా ఇంట్లో ఉత్తి కప్పే పోలే, ఇంకా చాలా పోయింది సార్. బెదిరిస్తలేను సార్. సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం చెప్పాను. వీళ్ళని కూడా తీసుకు, వీళ్ళు లేరా సార్ వీడియో? మా ఇంట్లోకి వచ్చిన వీడియోలో ఆడ ఒక్కడు లేడు సార్. అని కొడుతుర్రు, ఆడ తప్పు చేసి నన్ను కొడుతుర్రు, నేను తప్పు చేసిన. తప్పే సార్, రాలే మీ దగ్గర రాలే. నేను ఇల్లు మా వాళ్ళు కదా, మేము చూసుకుందాం అనుకుంటున్నాను. బయట కంప్లైంట్ ఇచ్చారు సార్, మరి మీరు ఇవ్వద్దా? మేము ఇప్పుడు రిటర్న్ ఇస్తా సార్. నేను కూడా సార్ రిటర్న్ ఒక్కడే రాలేదు సార్. చెప్పింది వినండి సార్. సార్ చెప్పింది వినండి సార్. వీళ్ళ మీద కూడా రిటర్న్ ఇస్తున్నా సార్. నువ్వు ఏదైనా పోలీస్ స్టేషన్ చూసుకోరా. ఇస్తా సార్, నేను వచ్చే ఇస్తా సార్. సార్ వచ్చేసి సార్ నేనేం దొంగను కాదు సార్, నేనే వస్తాను. రారా బాయ్, స్టూడెంట్స్ సార్ మేము. మరి పాలతు పంచాయతీ ఏందిరా? అదే సార్, ఇప్పుడు నేను ఏమంటే పెద్దగా చేసేది ఇల్లు సార్. ఇల్లు కొట్టినప్పుడు ఏం లేదు. నేను ఇప్పుడు ఏమున్నా స్టార్ట్ చేసుకొని నేనే వచ్చి రిటర్న్ ఇస్తాను సార్. నువ్వా? నేను కూడా ఇస్తాను సార్. ఇస్తాను సార్. వదిలేండి సార్. మేము వస్తాం కదా సార్, చేతులు లేదు సార్.